ఇటీవల మేడారం సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా వార్తలు నిలిచిన ఈమె ఎవరో తెలుసా? జాతరలో ఆమె సాంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఆఫీసర్ పేరు వసుంధర యాదవ్ ఫౌరీబీ. ఆమెను నెటిజన్లు అభిమానులతో మేడారం మోనాలిసా అని కూడా పిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వసుంధర తండ్రి ఫౌరీబీ యాదవ్ చిన్నప్పటి నుండి ఐపీఎస్ అధికారి కావాలనేది ఆమె తండ్రి కోరిక అని ఆమె స్ఫూర్తితో ఆమె సివిల్స్ సాధించారు. ఆమె మొదట ఉత్తరప్రదేశ్ క్యాడర్కు ఎంపికయ్యారు. అయితే తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్తో వివాహం జరగడం వల్ల ఆమె తన క్యాడర్ను తెలంగాణకు మార్చుకున్నారు. ఆగస్టు 2024లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ బదిలీకి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 2025లో ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. కల్లూరు ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె శాంతి భద్రతల పరిరక్షణలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, రికార్డుల నిర్వహణ పట్ల కఠినంగా ఉండడం, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.